చూస్తున్నారా? చూస్తున్నాను అన్న, బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది మీకు? నాకు తెలిసి వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయ్యారుగా, మళ్ళా పరమా కంటెస్టెంట్ వచ్చారు. పరమా చెత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటుంది కదా రీఎంట్రీ అనేది. కానీ నాకైతే హరితేజ గారు, టేస్టీ తేజ అండ్ ముక్క వినాష్, అవ్వగారు, దిల్సే మహబూబ్ ఆల్రెడీ చూసిన వాళ్ళని ఏం చూస్తామన్నా. ఒక్కసారిగా 8 మందిని తీసుకురావడానికి కారణం ఏంటంటారు? మరి గేమ్ అనేది కొంచెం లేపుదాం అనుకుంటున్నారు. బజ్జు లేదనే మరి చెప్పలేం. మరి చూడాలి పరిస్థితి. నాకైతే కొంచెం పెద్దగా అనిపించట్లేదు. ఎందుకంటే కొత్త వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు చాలామంది ఉన్నారు, హీరోస్ అయినా హీరోయిన్లు అయినా చాలామంది ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి పెట్టొచ్చు కదా మంచిగా. మళ్ళీ వీళ్ళనే పెట్టడం ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. మళ్ళీ ఇస్తున్నారు. ఆల్రెడీ సంపాదించుకున్నారు అన్న డబ్బులు, చాలామంది సంపాదించుకున్నారు. ఇంకేం మళ్ళీ వాళ్ళకే అంటే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అనేది రీచ్ అనిపించింది. షోలు వాళ్ళవే, బిగ్ బాస్ షోలు వాళ్ళవే, అన్నీ వాళ్ళ. ఇప్పుడు ప్రతి ఈటీ వాళ్ళు ఉన్నారు, ఈటీ వాళ్ళు ఈవెంట్లో వాళ్ళే చేసుకుంటారు. పక్కనకి ఎవరు ఇవ్వట్లేదు. బయట ఉన్న వాళ్ళు చాలామంది ఉన్న ఆర్టిస్టులు చాలామంది ఉన్నాము. అదొకటి. అది పక్కన పెడితే మన గేమ్ నిన్న పెట్టారు కదా, ముక్క వినాష్, అవ్వగారు, చాలా బాగా అనిపించింది. గంగవ్వ, సీత గారు పాపం 2 గేమ్లు ఓడిపోయింది. స్టార్లు మొత్తం కొత్త వాళ్ళకి వచ్చినాయి. రోహిణి వాళ్ళకి, గవ్వకి వచ్చింది, అవ్వగారికి వచ్చింది. చాలా హ్యాపీ. బాగా కసి మీద వచ్చినట్టుంది. బాగా టగ్గఫర్ ఇచ్చారు అవతల వాళ్ళకి. ఓకే ఓకే సరే, లాస్ట్ ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళు బెటర్ దెన్గా ఉంటారా? ఈ 8 మెంబర్స్ వాళ్ళు ఓజీ వాళ్ళ సినిమా లేదు. ఇప్పుడు వీళ్ళు ముదిరయ్యారు. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళే, నిఖిల్ అయినా, పృథ్వీ అయినా, సీత అయినా, ఇప్పుడు ఆల్రెడీ జనాలకు మొక్కలనే తెలిసిపోయినాయి కదా. వీళ్ళనే బోర్ అనిపిస్తుంది. వీళ్ళని చూస్తుంటే వాళ్ళే బెటర్ అనిపిస్తుంది నాకు తెలిసి. వీళ్ళే గట్టిగా పోటీ అనుకుంటా. పృథ్వీ అండ్ నిఖిల్, మణికంఠ టకఫర్ ఇస్తారు అనుకుంటా నాకు తెలిసి. నైనిగా వెళ్ళింది కదా, సో వెళ్ళడానికి రీజన్స్ ఏమంటారు? ఆమె అనేది ఇప్పుడు నైనిక అనేది ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటుంది. డ్యాన్స్ ఇప్పుడు ఆమె ఆడకపోయినా చాలు, డ్యాన్స్ బాగా చేస్తే ఆమె డ్యాన్స్ బాగా డీలో చేస్తుంది కాబట్టి చూడాలనిపిస్తుంది. ఆమె ఏదైనా మంచి సాంగ్ వస్తే చేద్దామని అనుకొని అలా అలా డల్ అయిపోయింది. ఫస్ట్ బాగానే ఆడింది, తర్వాత డల్ అయిపోయి ఓట్స్ రాకపోవడమే కారణం. కంపల్సరీ ఓట్స్ రాకపోవడే కారణం. ఇప్పుడు వరకు ఎలిమినేషన్ అయిన వాళ్ళు అన్ఫేర్ ఎవరు అనిపించారు? అన్ఫేర్ అనేది శేఖర్ భాష ఒకటే. బట్ ఏంటంటే శేఖర్ భాషకి కొడుకు సంథింగ్ వాళ్ళ మిస్సెస్ డెలివరీ అయినప్పుడు అదొక కారణం ఉంది. హౌస్మేట్స్ ఎలిమినేషన్ చేశారు, అదొకటే అన్ఫేర్ అనిపించింది. మిగతా వాళ్ళంతా ఫేర్. సో టాప్ 5 వరకు ఎవరు ఉండొచ్చు అంటారు? టాప్ 5 అనేది ఇప్పుడు చూడాలి. మరి వీళ్ళు ఉన్నారు కదా, మీ ఒపీనియన్ ఎట్లా ఉండబోతుంది? ఒపీనియన్ అయితే ఇప్పుడు వచ్చిన వాళ్ళు 8 మెంబర్స్ లో ఎవరైనా ఉంటారంటారా? 8 మెంబర్స్లో అంటే కంపల్సరీ నాకు తెలిసి టేస్ట్ ఏమైనా కొత్తగా ఉండొచ్చేమో చూడాలి. దిల్సే మహబూబ్, తర్వాత మన నిఖిల్, పృథ్వీ, మణికంఠ, వీళ్ళు చూడాలి మరి. అయితే ఈ 8 మెంబర్స్ తీసుకొచ్చారు, పల్లవి ప్రశాంత్ కూడా తీసుకొస్తే ఎట్లా ఉండేది అంటారు? కొడతారు కంపల్సరీ. పల్లవి ప్రశాంత్ వస్తే ఆల్రెడీ నువ్వు రైతులకు ఏదో ఇస్తావన్నా ఇవ్వలేదు, మళ్ళీ ఎందుకు వచ్చావని కొడతారని చెప్పి తీసుకురాలేదు. ఓకే, థ్యాంక్ యూ బ్రో.